ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను బాగున్నాను. ఇదిగో నీకు గిఫ్ట్. వెళ్ళాడుకోమ్మా, వెళ్ళి. ఏంటి పాపతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు? తను మీకు ముందే తెలుసా? తెలీదు. పాప ముద్దుగా ఉంది కదా, అందుకే కలుపుకుపోయాను. అంతేనా? లేకపోతే నా దగ్గర ఉన్న దాస్తున్నారా? పోలీస్ బుర్ర పూసి కట్టేశాడు. ఆవిడది క్రిమినల్ బుర్ర, ఎలా తప్పించుకుంటుందో చూడు. కార్తీక్, నీతో ఇదే ప్రాబ్లం. మంచిగా మాట్లాడకపోతే పాపతో అయినా మంచిగా మాట్లాడొచ్చు కదా అని అంటావు. మంచిగా ఉంటే ఎందుకున్నావు అని అంటావు. చిన్నపిల్లల్ని చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది. అందులో అనుమానించాల్సినంత అవసరమే ఉంది. పుట్టినరోజు వేడుకలో ప్రశ్నల వర్షం ఏంటి కార్తీక్? కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు. మీరు పదండి పదండి. ఏంటండి ఏదో వెతుకుతున్నారు? అవును, ఇక్కడ ఒక బాక్స్ ఉండాలి, కనిపించట్లేదు. కనిపించట్లేదా? అయితే మాయిల్ పకీర్ వచ్చి మంత్రం వేసుంటాడా? సారీ సారీ, మీరేం వెతుకుతున్నారో చెప్తే నేను కూడా హెల్ప్ చేస్తాను కదా. సర్ప్రైజ్ స్వీటీ కోసం. సర్ప్రైజ్ స్వీటీకే కదా, మరి నాకు చెప్పడానికేంటి? చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పేస్తే ఉంది. నువ్వే వెతికి పట్టుకో. వెతుకు. వెతకాలంటే అదేంటో తెలియాలి కదా. దొరికితే తెలుస్తుంది కదా. అయ్యో రామా, మీతో ఆర్గ్యూ చేయడం కన్నా వెతకడమే బెటర్. ఏంటి? అది నా మీ చెంప. నా చెంప ఏమన్నా అంటుకుందా? ఏమంటుకుంది చెప్పు. అది మీరే తెలుసుకోండి. చెప్తేనే తెలుస్తుంది. తెలిస్తే తుడుచుకుంటారు, తుడుచుకుంటే తెలుస్తుంది కదా.
ఇక బాక్స్ వెతుకుదామా? వెతుకుదాం. ఆ, ఇదిగో దొరికింది. ఏముంది దాంట్లో? గాజులు. ఈ గాజులు స్వీటీ కోసం. అదేంటి మీ కూతురి కోసం కదా? స్వీటీ కూడా నా కూతురే కదా. నా కూతురు బతుకుందని తెలియకముందు స్వీటీ నా కూతురు అయింది. కన్న కూతురు కంటే ఎక్కువైంది. రేపు నా కన్న కూతురే నా దగ్గరికి వచ్చిన స్వీటీయే నా పెద్ద కూతురు. పద వెళదాం. తీసుకొచ్చారా? తెచ్చాను. పనిచేస్తుందిగా? నీకు అనుమానమే అక్కర్లేదు. 100% గ్యారంటీ. ఈసారి ప్లాన్ ఫెయిల్ అయితే ఆ పల్లవి పసిగట్టేస్తుంది. అదే పల్లవి కాదు. నీకెన్నిసార్లు చెప్పాలి? అదే పల్లవి కాని పల్లవి. సరే అయితే నేను బయలుదేరినా మరి. అదేంటత్తా, మొదటి నుంచి ఉన్నావుగా, మధ్యలో వెళ్తానంటావేంటి? ఉన్నాను కానీ ఏం లాభం? ఆటలో అరటిపండులో అయిపోయింది నా పరిస్థితి. ప్లాన్ చెప్పరు, పక్కకు పంపరు. నీకిప్పుడు ప్లాన్ ఏంటో తెలియాలి, అంతేగా? కాంచన గారు చూపించండి. ఓకే. హాయ్, తేనె బాటిల్ ఇటు ఇవ్వండి. అత్త, ఏం చేస్తున్నావు? ఇది తాగావంటే ఇక అంతే. అంటే అది తేనె కాదు, కాళ్ళు చేతులు పడిపోయేలా చేసే మందది. అమ్మో, అయినా ఇప్పుడు దాంతో పనేంటి? ఈ బర్త్డే పార్టీలో ఈ మందుని ఆ పల్లవితో, అదే ఆ పల్లవిలా వచ్చిన అమ్మాయితో తాగించాలి. అది తాగ్గానే ఆ అమ్మాయి కాళ్ళు చేతులు పడిపోతాయి. ఆ తర్వాత కార్తీక్ ఆ అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకుని జీవితాంతం సేవలు చేస్తాడు. ఆ ఫెసిలిటీ ఉండకుండా నేనే దానికి విరుగుడు మందు కూడా తీసుకొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.